హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుట్ట హేమలత బ్లాగ్స్ 1 ఛానల్. ఈరోజు నుండి నేను కూడా ఈ హేమలత ఛానల్లో వీడియోస్ చేస్తున్నానండి. ఇంతకుముందు మీరు ఎలా ఈ ఛానల్ని ఆదరించారో అలాగే ఇప్పటి నుంచి హేమలత మరియు నేను వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి వీడియోస్ తీస్తామండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము. కావున మా వీడియోస్ చూసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇక నుండి కూడా మీ కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని కూడా ఆదరిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈరోజు నా ఫస్ట్ వీడియో. ఈరోజు వీడియోలో నేను స్ట్రేట్ కట్ ప్యాంట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. అయితే ఈ మెథడ్లో 2 మెథడ్లు ఉంటాయండి ప్యాంటు. ఒకటి బాడీ మెజర్ ఉంటుంది, ఇంకొకటి ఈ పాత ప్యాంట్ని ఎలా కొలుచుకోవాలో ఆ మెజర్ ఉంటుంది. ముందుగా మనము పాత ప్యాంట్ని, ఆ అమ్మాయి పాత ప్యాంట్ ఇచ్చింది, ఈ మెజర్మెంట్తోనే ఆమె ప్యాంట్ కుట్టమన్నది, స్ట్రేట్ ప్యాంట్. కావున ముందు మనము ఈ ప్యాంట్ది మెజర్మెంట్ తీసుకొని నీకు చూపిస్తాను. చూడండి. ఫస్ట్ వీడియోలోకి వచ్చే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నలుగురికి నా వీడియో షేర్ అవుతుంది. కాబట్టి నాకు ఇంకో కొత్త వీడియోస్కి నాకు మోటివేషన్ అవుతుంది. కావున ముందుగా ఈ కొలత ఎలాగో చూడండి. ఫస్ట్ ఈ బెల్ట్ నుండి మనము ఇక్కడ కాలు కింది వరకు చూసుకోవాలి. కొలత 37 లెంత్ ఉందండి, ప్యాంట్ లెంత్. ఆల్రెడీ నేను రాసుకొని పెట్టుకున్నా, మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇలా ఇంకొకటి కాలు కింద మెజర్మెంట్ చూసుకోవాలి. కాలు కింద 7 ఇంచెస్ ఉంది. అంటే 7 అంటే డబల్ 14 ఇంచెస్ ఈమె కాలు కింద ఉంది. మరియు హిప్ తీసుకోవాలి. హిప్ మధ్యలో కుట్టు, ఈ సీట్ కుట్టు చూడండి. ఈ సీట్ కుట్టు ఈ సైడ్ కుట్టు నుండి, ఇక్కడ సైడ్ కుట్టు ఉంది చూడండి, ఈ సైడ్ కుట్టు నుండి ఈ యొక్క ఫ్రంట్ తీసుకున్నాను. 13 ఇంచులు ఈమె ఒక ఫ్రంట్ ఉంది. అంటే మొత్తము ఆమెది హిప్ మొత్తం 52 ఉంది. 52లో 4వ భాగము 13. ఈ 13ను నేను ఇక్కడ రాసుకున్నాను. తర్వాత ఈ కొలతలతో నేను ప్యాంటు మీకు స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసి చూపిస్తాను. చూడండి. ముందుగా క్లాత్ ఆ అమ్మాయి 2.5 మీటర్ల క్లాత్ ఇచ్చిందండి స్ట్రేట్ ప్యాంట్ కుట్టమని. ముందుగా ఈ క్లాత్ అనేది ఇలా పరుచుకోవాలి. ఇక్కడనేమో అఖండ ఉండాలమ్మా, ఇక్కడనేమో ఇట్లా అలగల కోర్ పీస్ ఉండాలి క్లాత్ది. ఇలా తీసుకొని చక్కగా పరుచుకొని ముందుగా ఈ కోర్ ఉన్నది కదా, ఈ కోర్ను మనము స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక మార్క్ వేసుకుందాం మనం. స్ట్రేట్గా వేసుకొని ఇది ఇలా ముందుగానే కట్ చేసేసుకుందాం. మరియు ప్యాంట్ కింద మనము ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్ ఉంచుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకొని ఒక స్ట్రేట్ లైన్ వేసేసుకుందాం. ఇలా స్ట్రేట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్ట్రేట్ పాయింట్ది లెంత్ తీసుకోవాలి. ముందు స్ట్రేట్ లైన్ పాయింట్ది లెంత్ తీసుకోవాలి. లెంత్ ఆమెది 37 ఉంది. 37కు కరెక్ట్గా ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, బెల్ట్. ఈ బెల్ట్ది ఈ ఎలాస్టిక్ 2.5 ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి. మరియు ఈమె హిప్ 52 ఉంది కదా, 52లో 4వ భాగము ఎంత వస్తుంది? 13. 13ను ఏం చేయాలి మనము? సీట్ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ సీట్ లెంత్ రౌండ్ 13.
ఎప్పుడే కానీ ఎవరికే కానీ హిప్పులో 4వ వంతు మనం సీట్ లెంత్ వేసుకోవాలి ఇట్లా, ఎవరికే కానీ. ఇప్పుడు ఇది స్ట్రేట్గా ఒక లైన్ వేద్దాం ఈ సీట్ లెంత్ది, మరియు ఇక్కడ ఒక లైన్ వేద్దాం, ఈ ఎక్స్ట్రా క్లాత్ది కూడా ఒక లైన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సీట్ రౌండ్ కావాలి కదా, ఈ రౌండ్కి ఇక్కడ 2.5 ఇంచులు వేసుకోవాలి ఎప్పుడే కానీ. కొద్దిగా బక్క ఉంటే 2.5 వేసుకోవాలి, కొద్దిగా ఫ్యాట్గా ఉంటే అమ్మాయి ఫ్యాట్గా ఉంటే 2.5 వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇది ఎంత వేసుకున్నామో ఇక్కడ కూడా 2.5 అంత వేసుకోవాలి. దీన్ని ఒక స్ట్రేట్గా ఒక గీత లైన్ వేసుకోవాలి మార్క్. ఇది ఒక రౌండ్గా ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఆమె హిప్పు 13 ఉందిగా, 52ల 4వ వంతు 13. ఇగో ఇలా వేసేసుకోవాలి. మొత్తం ఖర్చులకి ఇట్లా ఏమీ పెట్టుకోవద్దు, స్ట్రేట్గా ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక లైన్ ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కాలు కింది భాగం కావాలంటే చక్కగా ఉండాలి, ఇట్లా స్ట్రేట్ రావాలి కదా పాయింట్. దానికోసమని ఈ పట్లు ఎంత ఉందో చూసుకోవాలి. మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత చూసుకుంటే 15.5 ఉంది. ఈ 15.5ల సగం వేసుకోవాలి మనం. ఈ మారకు వేసుకోవాలి సగం. ఈ మారకు సగం వేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం కొలుచుకోవాలి. పావు దక్క 8 ఉంది, ఇక్కడ కూడా పావు దక్క 8 ఇలా వేసేసుకోవాలి. సెంటర్ మార్క్ అనమాట. ఈ సెంటర్ ఇక్కడ కూడా సెంటర్ మార్క్ అనమాట. ఇప్పుడు కాలు కింది ఎంత ఉంది? 14 ఉంది. కాలు కింద మనం 14ల సగం 7ను మనం ఈ 7ను ఇక్కడ 3.5 ఇటు ఈ సెంటర్ పాయింట్ కేని 3.5 మరియు ఈ సెంటర్ పాయింట్ కేని ఇక్కడ 3.5 అంటే మొత్తం 7. ఈ లూజింగ్ 14 ఇంచులు అనమాట, 7 ఇంచులు వచ్చిందనమాట కాలు కింద. ఇప్పుడు ఇలా ఒక లైన్ దీనికి స్ట్రేట్గా ఒకటే వేసేసుకోవాలి. ఇక్కడ ఈ కొలతలు ఇట్లా ఏమొద్దు, ఏం అవసరం ఉండవు. ఒకటే ఈ లైన్ తోని ఇలా వేసేసుకోవాలి మొత్తం. ఈ కొలతలు ఎందుకు, ఈ మోకాలు కొలతలు ఇట్లా ఎందుకంటే వాళ్ళకి టైట్ కావాలంటేనే ఈ కొలత తీసుకోవాలి. ఎందుకంటే స్ట్రేట్ పాయింట్ కాబట్టి మొత్తం ఇట్లా స్ట్రేట్ గా ఉంటది. అందుకని ఈ కొలత మోకాలు కొలత ఏమి అవసరం ఉండదు. ఇక ఇక్కడ నుండి ఇక్కడ కూడా మనం స్ట్రేట్ గా వేసేసుకోవాలి. ఇలా స్ట్రేట్ లైన్ వేసేసుకోవాలి. చూడండి ప్యాంట్ స్ట్రేట్ వచ్చేసి చూడండి, ఇక్కడ అక్కడ ఏముండదు, స్ట్రేట్ పాయింట్ ఇది. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోవాలి. చక్కగా గీత మీదనే మనం వేసుకున్న మార్క్ మీదనే మనం కటింగ్ చేసేసుకోవాలి మొత్తం. చూడండి ఇలా లైన్ మీదనే మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఇలా కట్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా. ఈ కాలు కింద ఇగో ఇలా మలుచుకోవాలి కదా. అయితే దీనికి మనము ఒక కట్స్ పెట్టుకోవాలి ఇలా.
ఆస్కార్ సైడ్ మరియు ఇటు సైడ్. ఎందుకంటే ఇంకో దీనికి మారక ఉండదు కదా, అందుకనే ఇక్కడ మనము దీనికోసం అని కట్స్ పెట్టుకోవాలి. ఇది చూడండి, ఫ్రంట్ భాగం పూర్తి అయిపోయింది కటింగ్. చూడండి, ఇది ఫ్రంట్. ఓకేనా? ఇప్పుడు మనము దీన్ని పరుచుకొని బ్యాక్ భాగం ఎలా కట్ చేయాలో చూపిస్తాం. ఇప్పుడు ఈ క్లాత్ కూడా ఇలాగే పరుచుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనం బ్యాక్ తీయాలి. ఈ ఫ్రంట్ అనేది మనం ఇలా వేసుకోవాలి. ఇంతకు ముందు మనము ఇక్కడ ఈ కోర్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే సైడ్ భాగాన్ని ఈ కోర్కు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇక్కడ కొంచెం బట్ట ఇడవాలి మనము. అప్పుడు కిందికి వేసుకున్నాం కదా, ఇది ఇక్కడ వేసుకున్నాము, ఈ కాలు కింది భాగం ఇక్కడ వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇక్కడ, అది ఇక్కడ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ సీటు ముందు ఒక లైన్ వేసేసుకోవాలి. వేసుకొని ఏమి చేయవద్దు, సీట్కు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి మనం. మరియు ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసుకోవాలి. ఇటు ఒక స్ట్రేట్ లైన్ ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఈ మీద హిప్ మీద నడుము భాగానికి మాత్రం 1.5 ఇంచ్ మనము ఎక్స్ట్రా క్లాత్ వేసుకోవాలి. ఇది ఈడుకుంది కదా, ఇక్కడ 1.5 ఎక్స్ట్రా వేసుకొని ఈ కొన నుండి మనము ఇలా చూపిస్తాను చూడు, ఇక్కడ ఇలా క్రాస్గా ఇక్కడి నుండి ఈ మారక్ని కలిపేసుకోవాలి. ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఎందుచేతనంటే మనకు వెనుక భాగము హిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడే కానీ 1.5 ఇంచ్ మనం క్లాత్ ఇట్లా క్రాస్గా ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడు కరెక్ట్ వస్తుంది మీకు. ఈ పట్లు 1.5 ఇంచ్ ఎక్కువ వేసుకున్నాం కదా, ఇది మొత్తం 1.5 ఇంచ్ ఎక్కువ వేసుకొని స్ట్రేట్ లైన్ గీసేసుకోవాలి. ఇగో ఇక్కడ 1.5, ఇక్కడ 1.5 వేసుకున్నాం కదా, దీనికి ఇలా స్ట్రేట్గా వేసుకోవాలి. ఇది కూడా కలిపేసుకోవాలి. ఇలా స్ట్రేట్గా వేసుకొని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సీటు రౌండింగ్ ఇలా రౌండ్ కొద్దిగా మీదికి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ నుండి కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ వేసుకొని ఇక్కడ నుండి కట్ చేసుకోవాలి. ఇక్కడికి రాగానే స్ట్రేట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇక్కడ కూడా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి 1 ఇంచ్. మీకు ఈజీ మెథడ్లో స్ట్రేట్ పాయింట్ ఎలా కట్ చేయాలో చూస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు స్కిప్ చేశారనుకో స్టెప్ బై స్టెప్ మీరు మర్చిపోతారు, మీకు కొలతలు మీకు అర్థం కావు. అందుకనే వీడియో మొత్తం చూసి నేర్చుకోండి. ఇక్కడ సైడ్ లో మాత్రం
ఇది ఎలా కట్ చేసుకున్నామో సేమ్ ఇంతే కట్ చేసుకోవాలి సమానంగా. దీనికి సమానంగా కట్ చేసుకోవాలి సైడ్లు మాత్రం. బ్యాక్ మాత్రం కొద్దిగా ఒక పావు ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి మనం కింద. చూడండి, ప్యాంట్ కటింగ్ పూర్తి అయిపోయింది. స్ట్రేట్ ప్యాంట్ ఇక్కడ నుండి ఇక్కడ స్ట్రేట్గా వస్తుంది ప్యాంట్. చూడండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ను నొక్కండి. బెల్ నొక్కితే నా కొత్త వీడియోస్లో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.